సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. తప్పుడు మార్గంలో వెళ్తున్న తల్లిని కన్న కొడుకులు హతమార్చారు. పథకం ప్రకారం ఆమెను హత్య చేశారు. కొందరి స్నేహితుల సహాయంతో అతి కిరాతకంగా చంపారు. తల్లిని హత్య చేసిన కేసులో 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడించారు. ఇంతకీ కన్న కొడుకులు తల్లిపై ఎందుకు ద్వేషం పెంచుకున్నారు? కన్న తల్లిని అత్యంత దారుణంగా ఎందుకు హతమార్చారు? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూరు గ్రామానికి చెందిన కొరివి భిక్షమ్మ గత 3 సంవత్సరాలుగా వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఆమె భర్త ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ప్రవర్తన మార్చుకుమ్మని పలుమార్లు హెచ్చరించారు. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు చెప్పినా ఆమె లెక్క చేయలేదు. అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉంది. అదేవిధంగా అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఉండడం వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని భావించారు. తల్లి అక్రమ సంబంధ వ్యవహారం వల్ల చిన్న కొడుకుకు పెళ్లి సంబంధాలు రావడం లేదని, ఊర్లో పరువు పోతోందని కుటుంబ సభ్యులు భావించారు. ఆమెను చంపేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని అందరూ అనుకున్నారు. ఆమెను చంపాలని అందరూ నిర్ణయించుకున్నారు. తల్లిని ఏ విధంగా చంపాలనే విషయాన్ని 2 కొడుకులు భరత్, ప్రవీణ్ చర్చించుకున్నారు. తన అన్న కొడుకు కొరివి మహేష్ సహకారం కోరారు. మహేష్తో పాటు అతని ఫ్రెండ్స్ వంశీ, జనార్దన్లు కూడా ముందుకొచ్చారు. అందరూ కలిసి ఆమెను చంపాలని ప్లాన్ వేశారు. అక్టోబర్ 20వ తేదీన మధ్యాహ్నం తిరిగి ఇంటికెళ్తున్న కొరివి భిక్షమ్మను మార్గమధ్యంలో ఆపారు. ముందుగా అనుకున్న ప్రకారం జనార్దన్ ద్విచక్ర వాహనంపై అదే గ్రామానికి చెందిన సుధగాని శ్రీరాములు ఇంటి ముందు ఆమెను అద్దగించారు. వెంటనే మహేష్కు ఫోన్ ద్వారా తెలుపగా మహేష్, వంశీలు కార్లో వచ్చారు. మహేష్ తన వద్ద ఉన్న కత్తితో గొంతు కోసి ఛాతి మీద పొడవగా వంశీ కూడా తన వద్ద ఉన్న కత్తితో ఆమెను ఛాతి మీద వీపున పొడిచి ముగ్గురు కలిసి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో భిక్షమమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. హత్య జరిగిన తీరును వివరించారు. మృతురాలి భర్త మల్లయ్య, మృతురాలి కొడుకు భరత్, మృతురాలి చిన్న కొడుకు ప్రవీణ్, మహేష్ స్నేహితులు వంశీ, జనార్దన్లను అదుపులో తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వీరంతా పోలీస్ కస్టడీలో ఉన్నారని, త్వరలోనే వీరందరినీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని డీఎస్పీ వివరించారు. 2025 రోజు మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఏపూరు గ్రామం ఆత్మకూరు మండలంలో కొరివి భిక్షమమ్మ అనే మహిళను అతని భర్త మరియు అతని కొడుకులు, తర్వాత వాళ్ళ భర్త అన్న యొక్క కొడుకు అందరూ కలిసి ఒక పథకం ప్రకారం హత్య చేయడం జరిగింది. వివరాలకి వెళ్తే కొరివి భిక్షమమ్మ ఆమెకి 2 కొడుకులు ప్రవీణ్ అండ్ భరత్. భరత్ హైదరాబాద్లో ఉంటాడు, ప్రవీణ్ ఇక్కడ ఉంటాడు. ప్రవీణ్కు ఇంకా మ్యారేజ్ కాలేదు. అయితే ఈ కొరివి భిక్షమమ్మ ఎవరైతే మృతురాలు ఉన్నారో, మృతురాలు ఆమె యొక్క ప్రవర్తన బాగలేదు. ఆమె యొక్క ప్రవర్తన బాగలేని కారణంగా ప్రవీణ్కు ఎలాంటి పెళ్లి సంబంధాలు కుదరడం లేదని చెప్పేసి ఆలోచించి, అదేవిధంగా ఆమె ప్రవర్తన వల్ల గ్రామంలో వాళ్ళ యొక్క పరువు పోయింది, మేము ఎక్కడ తిరగలేకపోతున్నాం అనేది వాళ్ళు మనసులో పెట్టుకొని వీళ్ళందరూ కూడా 20 తారీఖు 10వ నెల 23 రోజు తన ఇంటిలో ఒక పథకం ప్రకారం అందరూ కూర్చొని మాట్లాడుకొని ఆమెను తమ సొంత గ్రామమైన మోతే నుండి ఆమెను పిలిపించడం జరిగింది. పిలిపించి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడినట్టుగా వ్యవహరించి ఆమెను మాట్లాడిన తర్వాత తిరిగి మార్గమధ్యంలో మళ్ళీ తిరిగి మోతకి వెళ్తుండగా అదే గ్రామంలో అది కాలనీకి వెళ్ళిన తర్వాత అందరూ కూడా మూకమ్మడిగా దాడి చేసి, అందులో ముఖ్యంగా మహేష్ మరియు మహేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో 2 వ్యక్తులు, జనార్దన్ అండ్ వంశీ, వీళ్ళు ముగ్గురు కూడా అతనికి తోడ్పాటు చేయడం జరిగింది. ఇందులో మహేష్ మరియు వంశీ ఇద్దరు కూడా కత్తులతోటి ఆమెను విచక్షణారహితంగా దాడి చేయడం వల్ల మృతురాలు అక్కడక్కడే మరణించడం జరిగింది. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం ఆమెను
హత్య చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు తేదీ 23 తారీఖు 10వ నెల 25 రోజు ఉదయం 5 గంటలకు మన కొత్త బస్టాండ్ దగ్గరలో వీళ్ళందరూ నిందితులు. ఇందులో మల్లయ్య భర్త, మృతురాల యొక్క భర్త, మరియు భరత్ మృతురాల యొక్క కొడుకు, తర్వాత ప్రవీణ్ ఇంకా చిన్న కొడుకు, తర్వాత మన మహేష్ యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ అయిన వంశీ అండ్ జనార్దన్, వీళ్ళందరినీ కూడా మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం వీళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. నిందితుల నుండి ఓ కార్, గ్లామర్ బైక్, డ్యూ స్కూటీ, 5 మొబైల్స్ను సీజ్ చేశామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన సీఐని, ఎస్ఐలను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.